కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ అవగాహన కల్పించడమే వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ముఖ్య ఉద్దేశమని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వికసిత్ భారత్ సంకల్ప అధికారి కమల్ వర్ధన్ రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం కర్తనూరు గ్రామంలో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అవగాహన కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కమల్ వర్ధన్ రావుతో పాటు జిల్లా స్థాయి పంచాయతీరాజ్ అధికారి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రం నుండి గ్రామాలకు వచ్చే సంక్షేమ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి కమల్ వర్ధన్ రావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలలో ప్రజలందరినీ భాగస్వాములను చేయడం, కేంద్ర పథకాలను లబ్ధి పొందిన వారి ప్రేరణతో అర్హులైన ప్రజలకు అందజేయడం, అదేవిధంగా పథకాల గురించి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం గ్రామ సర్పంచ్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ మన గ్రామంలో ముఖ్యంగా టీబీ వ్యాధిగ్రస్తులకు వారు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మరియు బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్ మంచి సలహాలు సూచనలు ఇచ్చినందుకు వారికి గ్రామం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిపిఓ సురేష్ మోహన్, డిఎల్పిఓ సతీష్ రెడ్డి, ఎంపీఓ హరిశంకర్ గౌడ్, గ్రామ సర్పంచ్ ఎర్ర భాగ్యలక్ష్మి, ఉప సర్పంచ్ వడ్డే కుమార్, పాలకవర్గం సభ్యులు, వివిధ శాఖల అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది, మీతోటి నేను ముచ్చరించడం జరుగుతూ ఉన్నది. అయితే ఇవన్నీ కూడా మేము రిపోర్ట్ తీసుకుని మీ దగ్గర మీకు ప్రధానంగా మేము హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాము కాబట్టి మేము చెప్పాల్సింది ఏంటంటే నిన్న కూడా చెప్పాము, ఆరోగ్యమే మహాభాగ్యం. అందరు తెలుసు కదా, ఆరోగ్యం లేకపోతే ఇంకా ఏమీ లేదు. సో ఆరోగ్యం అనేది మీకు ఇంతకుముందు ఒక 100 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండేది, అందరు కూడా ఆర్గానిక్ కల్టివేషన్ అంటే ఏంటి, లేకపోతే నాకు హిస్టెక్టమీ పెద్ద ఆపరేషన్ చేసి గర్భసంచి తీసని మనల్ని అప్లికేషన్ ఇచ్చి చేపించుకుంటున్నారు. ఇది తప్పు తల్లి. గర్భసంచి గర్భంలోకి వెళ్ళింది అంటే భగవంతుడు ఇచ్చినట్టు అమూల్యమైన వస్తువును మనము పారేసుకున్నట్లు. చూడాలా, ఊరిని చూసి సర్పంచ్ చూడాలని చెప్పి ఇది రెండో సమస్య నేను కనిపెట్టింది, మీరే అనుకోకండి. ఏం లేదు, నిజంగా మీకు అర్థమైన ఒక కేసు వస్తే వచ్చాను, నేను వచ్చి 2 రోజుల కొరకు వచ్చిన కేసు కాబట్టి మీ పనితనం మీరు తెలిసిపోతుంది. మీరుగా బాలనాయక్ గారు డిప్యూటీ డైరెక్టర్ గారు మాట్లాడాల్సింది. ఆరోగ్య శాఖ మంత్రి, భారతదేశానికి చెందిన ఆరోగ్య శాఖ మంత్రి గారి సమక్షంలో మేము రిపోర్ట్ ఇస్తాము అనేది. సుధాకర్ గారు ఇచ్చిన రిపోర్టే నేను ఇస్తాను, వేరే రిపోర్ట్ ఏం లేదు నా దగ్గర. ప్రత్యేకించి చెప్తాను కూడా నేను. సుధాకర్ గారిని ఒక హెల్త్ మోటివేటర్ ఉన్నారు, అడిగాను ఇక్కడ నేను మేడంని, ఎవరైనా అని అడిగితే హెల్త్ మోటివేటరు, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని చెప్పారు. సో ఐఎమ్ వెరీ హ్యాపీ సుధాకర్, అండ్ దట్ హెల్త్ డిపార్ట్మెంట్ హ్యాస్ ఐడెంటిఫైడ్ వెరీ వెరీ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ స్పీకర్ లైక్ యూ. అది ఇది పక్కకు వస్తే కొంచెం వాళ్ళని చూస్తాను నేను. పూర్తిగా నివారించవచ్చు, ప్రాణాపాయం నుండి కాపాడవచ్చు. ఇకపోతే గర్భసంచి ముఖద్వార క్యాన్సర్ భారతదేశంలో ఇది ఎక్కువ. దీనికి ఒకప్పుడు కారణం ఏముండే అంటే ఎక్కువ డెలివరీస్ అని కారణం ఉండే.